సినిమా ఇండస్ట్రీలో నట వారసులు చాలామందే వచ్చారు. సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు తమను తాము నిరూపించుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ స్టార్స్గా ఎదిగారు. ఇప్పటికే మన టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. అలాగే అక్కినేని, ఘట్టమనేని, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి కూడా ఎంతోమంది వచ్చారు. అలాగే నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఎంతోమంది గొప్ప నటులు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వీరిలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఓ ప్రభంజనమే అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ యాక్టర్గానే కాదు, పాన్ ఇండియా స్టార్గా రాణిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ నుంచి ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్గా మారిపోయాడు తారక్. తారక్ నటించిన RRR సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. దాంతో ఎన్టీఆర్కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక రీసెంట్గా దేవరా సినిమాతో మరో సంచలనం క్రియేట్ చేశాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించి మెప్పించాడు. అలాగే దేవరా సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవరా సినిమా విజయం సాధించడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే మూవీ టీం కూడా సినిమా మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవరా సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కొడుకులు అభయ్, భార్గవ్ రామ్కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అభయ్, భార్గవ్ సినిమాలోకి వస్తారా అని అడిగిన ప్రశ్నకు తారక్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నా అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఏం కోరుకుంటారో ఆ వాతావరణం మనం కల్పించాలి. యాక్టింగ్లో రాణించాలని, సినిమాలోకి రావాలని నేను వాళ్ళను బలవంతం చేయను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను అలా ట్రీట్ చేయలేదు. నేను కూడా నా పిల్లలను ఏం సాధించాలనుకుంటారో చేయమని అనుకుంటా. నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసు. తండ్రి నటుడు అయితే పిల్లలు కూడా అదే బాటలో అడుగులు వేయాలనుకుంటారు. అది సహజమని ఎన్టీఆర్ అన్నారు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.